Dear students, my name is B.N. Suresh, working as Junior Lecturer in Construction Technology, Government Vocational Junior College, Guntur. ఆల్రెడీ ఇంతకుముందు క్లాసుల్లో ఏం చెప్పుకున్నామంటే ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్లో పార్ట్గా లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో డిఫరెంట్ కేసెస్ చూసాం. ఏ కేసెస్ చూసామంటే మనం ఎర్త్ వర్క్ క్యాలిక్యులేషన్స్ చూసాం. ఎర్త్ వర్క్ లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో ఎర్త్ వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో చూసాం. అలాగే పీసీసీ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో చూసాం. తర్వాత మూడోది బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్. ఈ మూడు కూడా ఇంతకుముందు క్లాస్లో కవర్ అయినాయి. నెంబర్ 1 ఈజ్ ఎర్త్ వర్క్, నెంబర్ 2 ఈజ్ పీసీసీ, నెంబర్ 3 ఈజ్ బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్. ఇప్పుడు క్లాసులో బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్, దీని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 5th వన్ ఈజ్ ఫ్లోరింగ్, 6th వన్ ఈజ్ డిపిసి అంటే డ్యామ్ ప్రూఫ్ కోర్స్. దీనికి వచ్చేసి డిపిసికి యూనిట్ m², ఫ్లోరింగ్ కూడా లెంత్ మల్టిప్లైడ్ బై విడ్త్ ఉంటుంది, అందుకని ఇది కూడా m². ఇది ఒక్కటి మాత్రం బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చరు, దీని యొక్క యూనిట్ m³. సో ఈ క్లాస్లో బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చరు, ఫ్లోరింగు, డిపిసి అవి ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఒక సింగిల్ రూమ్ తీసుకుంటున్నా, ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నట్టే. ఆ సింగిల్ రూమ్లో సపోజ్ ఎలా ఉంటుంది అనుకున్నా. ఇంతకుముందు మెజర్మెంట్స్కు ఇప్పుడు మెజర్మెంట్స్ కొంచెం చేంజ్ చేద్దాం. ఇది సపోజ్ 5 మీటర్స్ ఇంటూ 3 మీటర్స్ తీసుకుంటున్నాం. ఇంతకుముందు 4/2 4/3 అలా తీసుకున్నాం. ఇప్పుడు చేంజ్ చేసి 5 మీటర్ ఇంటూ 3 మీటర్ తీసుకున్నాం. తర్వాత వాల్ థిక్నెస్ వచ్చేసి 0.3 మీటర్స్. ఈ 5 మీటర్ ఇంటూ 3 మీటర్ అనేది లోపల డైమెన్షన్, అంటే ఇంటర్నల్ డైమెన్షన్. ఈ చుట్టూరేమో వాల్ ఉంది, ఈ లోపల డైమెన్షన్ అప్పుడు దీనికి సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ కనుక్కోవాలి. ముందు సెంటర్ టు C/C, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్. అలాగే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం. ఏమనంటే ఇంటర్నల్ డైమెన్షన్ ఇచ్చినప్పుడు వాల్ థిక్నెస్ యాడ్ చేసుకోవాలి, అదే ఎక్స్టర్నల్ డైమెన్షన్ ఇచ్చినప్పుడు వాల్ థిక్నెస్ డిడక్ట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందనుకోండి, మనకు కావాల్సింది సెంటర్ టు సెంటర్ లెంత్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి. కొన్ని కేసెస్లో ఆల్రెడీ సెంటర్ టు సెంటర్ ఇచ్చారనుకోండి, ఆల్రెడీ ఇక్కడి నుంచి ఈ డిస్టెన్సు లాంగ్ వాల్, ఇక్కడి నుంచి ఇక్కడికి షార్ట్ వాల్ ఈ డిస్టెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవాలి. సో ఇంతకుముందు ఆల్రెడీ 3 కేసెస్ ఉంటాయి. ఇంటర్నల్ డైమెన్షన్ ఇచ్చినప్పుడు వాల్ థిక్నెస్ యాడ్ చేసుకోవాలి. దేనికోసం? సెంటర్ టు సెంటర్ లెంత్, సెంటర్ టు సెంటర్ కనుక్కోవడానికి వాల్ థిక్నెస్ యాడ్ చేసుకోవాలి. అవుటర్ డైమెన్షన్ ఇచ్చినప్పుడు డిడక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆల్రెడీ ఇచ్చేసారనుకో, అప్పుడు అదే మెజర్మెంట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నల్ డైమెన్షన్ తెలుసు కాబట్టి దీనికి వాల్ థిక్నెస్ యాడ్ చేస్తున్నా.
వాల్ థిక్నెస్ ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసాం ఇంతకు క్లాస్లో. ఎందుకు 0.3 యాడ్ చేస్తున్నామంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి కావాలి. ఈ వాల్లో హాఫ్ వేసుకోవాలి, ఈ వాల్లో కూడా హాఫ్ వేసుకోవాలి. ఇటు సైడు 0.3 ఉంది కదా వాల్ థిక్నెస్, ఈ 0.3లో హాఫ్ 0.15, ఇది కూడా 0.15 అయింది. రెండు యాడ్ చేస్తే 0.3, అందుకని వాల్ థిక్నెస్ యాడ్ చేస్తే 5.3 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ అలాగే షార్ట్ వాల్ సెంటర్ టు సెంటర్. షార్ట్ వాల్ ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఆల్రెడీ 3 మీటర్స్ ఉంది షార్ట్ వాల్, దట్ ఈజ్ ఇంటర్నల్ డైమెన్షన్ ప్లస్ వాల్ థిక్నెస్. వాల్ థిక్నెస్ 0.3, దట్ ఈజ్ ఈక్వల్డ్ 3.3. సో ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేసామంటే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ క్యాలిక్యులేట్ చేసాము, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ క్యాలిక్యులేట్ చేసాం. ఇది ప్లాన్ బట్టి డిసైడ్ చేసాం. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ముందు, లాంగ్ వాల్ సెంటరు షార్ట్ వాల్ సెంటర్. నెక్స్ట్ ఇది ప్లాన్ మనకు ఈ ప్లాన్. దీంతో పాటు ఏమి ఇస్తారంటే ఒక సెక్షన్ కూడా ఇస్తారు. ఇలా ఉండే సెక్షన్ సపోజ్ ఇలా ఉంది సెక్షన్, ఆ సెక్షన్ కూడా ఇచ్చేస్తారు. ఇది వాల్ థిక్నెస్ అంతా 0.3 మీటర్స్ కాబట్టి ఇక్కడ కూడా 0.3 మీటర్స్. సపోజ్ ఇది ప్లింత్ వాల్ అనుకుంటే ఇది 0.6 మీటర్స్, ఇది పీసీసీ అనుకుంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ 0.8 మీటర్స్. ఇది లోపల డైమెన్షన్ 0.8 అన్నా, ఇది కూడా 0.8 మీటర్స్ అన్నా ఒకటే. సపోజ్ దీనికి గ్రౌండ్ లెవెల్ ఇస్తారు ఏదో ఒకటి, ఇక్కడ ఉందనుకుందాం, దీన్ని గ్రౌండ్ లెవెల్. ఇది వచ్చేసి హైట్ 0.6, ఇది 0.3, ఇది 0.3, అన్నీ కూడా మీటర్స్. ఈ వాల్ హైట్ దీని సూపర్ స్ట్రక్చర్ వాల్ అంటారు. ఇది 3.5 మీటర్స్, 3.0 మీటర్స్ అనుకుందాం. ఎంత దాదాపు 3.0 మీటర్స్ అంటే అడుగుల్లో కావాలంటే మీరేం చేయాలి, మల్టిప్లైడ్ బై 3.281 అంటే దాన్ని నియర్లీ ఈక్వల్ టు 3.3తో మల్టిప్లై చేస్తే 11 అడుగులో ఎంత వస్తుంది. ఈ 3 మీటర్స్ అనేది సూపర్ స్ట్రక్చర్. అంటే మనకిన ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే మాకు ఆల్రెడీ కనపడుతుంది కదా వాల్ హైటు, ఆ హైట్ 3 మీటర్స్. ఇది గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ కిందకి పార్ట్ అంతా కనపడదు మీకు. ఈ 0.3 అంటే ఫౌండేషన్. ఈ మొత్తాన్ని ఏమంటారు అంటే ఫౌండేషన్ అంటారు. అదంతా కనపడదు. మనం ఒక సూపర్ స్ట్రక్చర్ మాత్రం కనపడుతుంటుంది. చుట్టూరు 4 వాల్స్ ఉంటాయి. ఇగో 4 వాల్స్. సో ఇది కూడా ఆల్రెడీ సెక్షన్కు వాళ్ళే ఇస్తారు. ఈ ప్లాన్ ఇస్తారు, దీని సెక్షన్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం కనుక్కోమంటారు, ఏ క్యాలిక్యులేట్ చేయమంటారు అంటే బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ క్యాలిక్యులేట్ చేయమని. మనం ఇంతకుముందు అనుకున్నాం బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ అనుకుంటున్నాం. ఆల్రెడీ దీన్ని ఎర్త్ వర్క్ క్యాలిక్యులేట్ చేసాము. తర్వాత పీసీసీ అంటే కింద పార్ట్, ప్లెయిన్ సిమెంట్ క్యాలిక్యులేట్ చేసాము. ఇదంతా బ్రిక్ వర్క్, ఫౌండేషన్లో ఉన్నటువంటి బ్రిక్ వర్క్ క్యాలిక్యులేట్ చేసాం. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకని దీనికి టేబుల్ ఉంది కదా ఆల్రెడీ, ఆ టేబుల్ వేస్తున్నాం. సీరియల్ నెంబర్, పర్టికులర్స్ కానీ ఐటమ్ కానీ రాయొచ్చు. ఐటమ్, నెంబర్స్ అంటే లాంగ్ వాల్స్ ఎన్ని, షార్ట్ వాల్స్ ఎన్ని. సపోజ్ 2 రూమ్స్ అయినాయి అనుకో, షార్ట్ వాల్స్ ఎన్ని అంటే 1, 2, 3. ఇక్కడ ఒక రూమ్ ఉంది అనుకో, అప్పుడు 3 అవుతాయి. లాంగ్ వాల్స్ మాత్రం స్ట్రైట్ వాల్సే కాబట్టి 2 అవుతాయి. దానికోసం నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ తర్వాత లెంత్. లెంత్ అనేది ఈ లెంత్ వేరు, ఇది సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్. ఈ లెంత్ వేరు, ఈ లెంత్ వేరు. చూడండి ఎట్లా. నెక్స్ట్ బ్రెడ్త్, నెక్స్ట్ డెప్త్, తర్వాత క్వాంటిటీ,
నెక్స్ట్ ఈజ్ క్వాంటిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ రిమార్స్. మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? సీరియల్ నెంబరు సపోజ్ ఇందాక చెప్పినట్టయితే 4 వేయాలి యాక్చువల్గా. 4th వన్ ఈజ్ అనుకుందాం. దీంట్లో ఫ్రెష్గా 1 అనుకుందాం. ఏంటి? బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. బ్రిక్ వర్క్ ఇన్ సూపర్. బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ అంటే మనకు కనపడే బ్రిక్ వర్క్ అనమాట. దీని క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు లాంగ్ వాల్స్ షార్ట్ వాల్ మెథడ్స్లో చేస్తున్నాం కాబట్టి ఇది లాంగ్ వాల్స్ ఎన్ని, లాంగ్ వాల్స్ అలాగే షార్ట్ వాల్స్ ఎన్నో చూద్దాం. ముందు ఈ లాంగ్ వాల్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? 1 2 అందుకని 2 వేస్తున్నా. షార్ట్ వాల్స్ కూడా 1 2 అందుకని 2. ఈ లెంత్ క్యాలిక్యులేట్ చేద్దాం ముందు. ఈ లెంత్ ఎలా వస్తుందో చూడండి. ఇది సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ఎంత వచ్చింది? 5.3. దీని ఎదురుగా రిమార్క్స్లో 5.3 తీసుకుంటున్నాం. ప్లస్ ఆల్రెడీ చూడండి ఒకసారి సూపర్ స్ట్రక్చర్ ఇంతవరకు ఉంది. ఇదనమాట సెంటర్ టు సెంటర్. దీనికి లాంగ్ వాల్ సెంటర్ టు సెంటర్కి ఇది యాడ్ చేస్తున్నా. సెంటర్ టు సెంటర్ అంటే ఇలా ఆల్రెడీ తెలుసు. ఎంత తెలుసు? 5.3 తెలుసు. తర్వాత ఇక్కడ వాల్ థిక్నెస్ ఎంత ఉంది? 0.3 ఉంది. అందుకని 0.3 యాడ్ చేస్తున్నాం ఇక్కడ. 0.3 ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే సూపర్ స్ట్రక్చర్ యొక్క థిక్నెస్ 0.3. ఇంతకుముందు క్లాసులో ఏం చేసాం? ఎర్త్ వర్క్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 0.8 ఉంది కదా, అందుకని 0.8 యాడ్ చేసాము. సపోజు ఫస్ట్ ఫుటింగ్ కావాలంటే 0.6 యాడ్ చేసాము. తర్వాత ప్లింత్ వాల్ కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 0.3 యాడ్ చేసాము. ఇప్పుడు సూపర్ స్ట్రక్చర్ కూడా ఎంత ఉందో చూసుకోండి విడ్త్. ఆ విడ్త్ 0.3 కాబట్టి 0.3 యాడ్ చేస్తాం. సో 2 యాడ్ చేస్తే 5.6 మీటర్స్. ఆ 5.6 మీటర్స్ వచ్చింది కదా, దేనికి వచ్చింది? లాంగ్ వాల్స్కి వచ్చింది. లెంత్ కనుక్కోమని వచ్చింది. ఎంత కనుక్కున్నాం? లెంత్ L ఈక్వల్ టు ఈ 5.6 ఆల్రెడీ లెంత్ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ 5.6 అయ్యింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్, ఇదేమో ఆల్రెడీ ఈ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ టోటల్గా కింద అండర్ గ్రౌండ్ నుంచి టాప్ లెవెల్ వరకు టోటల్ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అందుకని ఈ 5.3 వేరు, 5.6 వేరు. ఇది లెంతే, ఇది లెంతే, కానీ ఇది సెంటర్ టు సెంటర్ లెంత్. ఇప్పుడు ఈ టేబుల్లో మన ఎల్ వేరు. ఎల్ అంటే 0.3 యాడ్ చేస్తే వచ్చే ఎల్, అందుకని 5.6. అలాగే విడ్త్ ఎంత ఉంది చూడండి. సో మనం కనుక్కునేది ఏంటి? బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ యొక్క విడ్త్ 0.3, అందువలన 0.3 వేయాలి. ఆ తర్వాత బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్లో లాంగ్ వాల్స్ ఉన్నాయి కదా, దాని డెప్త్ క్యాలిక్యులేట్. డెప్త్ ఎంత ఉందో చూడండి. సపోజ్ ఎర్త్ వర్క్ డెప్త్ వేసినప్పుడు ఏం చేసాము? మన గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంతవరకు తీసుకున్నాం. 0.6 ప్లస్ 0.3 ప్లస్ 0.3 యాడ్ చేసాం. అదేంటి? ఎర్త్ వర్క్. అలా కాకుండా పీసీసీ కింద ఉంటుంది కదా, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ తీసుకున్నప్పుడు 0.3 తీసుకున్నాం. అలాగే ఫస్ట్ ఫుటింగ్ ఇదైతే ఫస్ట్ ఫుటింగ్ తీసుకున్నప్పుడు 0.3 తీసుకున్నాం. అలాగే ఇది ప్లింత్ వాల్ అంటాం లేదా సెకండ్ ఫుటింగ్ అంటాం. ఈ ప్లింత్ వాల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 0.6 తీసుకున్నాం. ఇప్పుడు సూపర్ స్ట్రక్చర్ కనుక్కుంటున్నాం కాబట్టి సూపర్ స్ట్రక్చర్ గ్రౌండ్ లెవెల్ కంటే ఈ ఎత్తు ఎంత ఉంది? 3 మీటర్స్ ఉంది. 3.0 అన్నా 3 అన్నా ఒకటే. అందుకని ఈ 3 మీటర్స్ డెప్త్ తీసుకుంటాం. సో డెప్త్ అలా తీసుకుంటాం.
డిఫరెంట్ కేసెస్ మనం కానీ క్యాలిక్యులేట్ చేసే చూడండి. సూపర్ స్ట్రక్చర్ యొక్క డెప్త్ 3 మీటర్స్. అలాగే షార్ట్ వాల్స్ లెంత్ కనుక్కోవాలి. ముందు కనుక్కోవాలంటే సెంటర్ టు సెంటర్ డైమెన్షన్ ఎంత? 3.3. ఎంతైతే లాంగ్ వాల్స్కి యాడ్ చేసామో అంతే డిడక్ట్ చేయాలి. ఎందుకు తీసేయాలో చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో చెప్పాను. ఇది సెంటర్ టు సెంటర్ లెంత్. దానికి ఏమైంది? ఇటుపక్క వాల్ హాఫ్ వాల్ అంటే 0.3 యాడ్ చేసాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్ ఇది కూడా అయిపోయింది. ఎందుకు? 2 లాంగ్ వాల్స్ వేసాం కాబట్టి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? షార్ట్ వాల్ డైమెన్షన్ సెంటర్ టు సెంటర్ ఎంత? 3.3. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.3. కానీ మనం కనుక్కోవాల్సింది ఇక్కడి నుంచి ఈ లెంత్ కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ సెంటర్ టు సెంటర్ షార్ట్ వాల్ ఎంత వచ్చింది? 3.3. అందుకని ఈ రెండు కలిసి వాల్ థిక్నెస్కి ఈక్వల్ కాబట్టి ఎంతైతే దీనికి యాడ్ చేసామో ఇక్కడ అంతా డిడక్ట్ చేస్తే సరిపోద్ది అనమాట. అందుకని 0.3 డిడక్ట్ చేస్తాం. ఇప్పుడు 3 మీటర్స్ వచ్చింది. చూడండి ఒకసారి, అక్కడేమో యాడ్ చేసామో ఇక్కడేమో డిడక్ట్ చేసాం. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇది మొత్తం కవర్ అయిపోయింది. తర్వాత సెంటర్ టు సెంటర్ లెంత్లో నుంచి ఈ కొంచెం పార్టే కావాలి మనకు, అందువల్ల డిడక్ట్ చేసాం. 3 మీటర్స్ వచ్చింది. ఆ 3 మీటర్స్ ఎక్కడ వేస్తారు? ఇక్కడ వేయండి. ఇది షార్ట్ వాల్, సూపర్ స్ట్రక్చర్లో ఉన్నట్టు షార్ట్ వాల్. ప్రతి ప్రాబ్లంలో అంతే. ఏది లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో ఈ లెంత్ కనుక్కున్నప్పుడు, యాక్చువల్గా ఈ లెంత్ కనుక్కున్నప్పుడు ఎంతైతే లాంగ్ వాల్కి యాడ్ చేస్తామో అంత డిడక్ట్ చేస్తాం. కానీ సెంటర్ టు సెంటర్లో చూడండి 2 ప్లస్ వేసాం. ముందుగా 2 సెంటర్ టు సెంటర్ లెంత్ కనుక్కుంటున్నాం. ఇది టోటల్గా ఓవరాల్ లెంత్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 3 మీటర్స్. అలాగే విడ్త్ థిక్నెస్ ఎంత ఉంది? 0.3 మీటర్స్ ఉంది. దీని యొక్క డెప్త్ కూడా అంతే, సేమ్ 3 మీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 మీటర్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే అన్నీ మల్టిప్లై చేయాలి. ఇది కూడా యాడ్ చేయండి. కొంతమంది ఈ 2 అనేది మల్టిప్లై మర్చిపోతుంటారు. 2 మల్టిప్లైడ్ బై 5.6 ఇంటూ 0.3 ఇంటూ 3 10.08 వచ్చింది. అట్లాగే షార్ట్ వాల్ కూడా మల్టిప్లై చేయండి. 2 మల్టిప్లైడ్ బై 3 ఇంటూ 0.3 ఇంటూ 3 5.4. ఈ రెండు యాడ్ చేయండి. 5.4 ప్లస్ 10.08 15.48. ఇది 15.48 అనేది బ్రిక్ వర్క్లో లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెజర్ చేయగా వచ్చే క్వాంటిటీ. ఈ క్వాంటిటీ చూడండి, లెంత్ దేంట్లో ఉంటుంది? మీటర్లో ఉంటుంది. బ్రెడ్త్ కూడా మీటర్లో ఉంటుంది. డెప్త్ కూడా మీటర్లో ఉంటుంది. అప్పుడు క్వాంటిటీ ఈ 3 మల్టిప్లై చేస్తే మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ క్యూబ్. సో ఈ క్వాంటిటీ అనేది మీటర్ క్యూబ్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా మీటర్ క్యూబ్లో ఉంది. సో 15.48 అనేది బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ యొక్క క్వాంటిటీ. బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఏం అనుకుంటున్నాం? డిపిసి అంటే డ్యామ్ ప్రూఫ్ కోర్స్. అది ఎట్లా చూడండి, క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ది డిపిసి ఎక్కడ ప్రొవైడ్ చేస్తారో చూడండి. ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు డిపిసి. దానికి ఎంత థిక్నెస్ ఎంత ఉంటుంది? 2.5 సెంటీమీటర్స్ ఎంత థిక్నెస్ డిపిసి ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ సూపర్ స్ట్రక్చర్ వాల్కు ఈ ఫుటింగ్కు మధ్యలో డిపిసి ప్రొవైడ్ చేస్తారు. డిపిసి అంటేనే ఇంతకుముందు క్లాస్లో చెప్పాం, డ్యాంప్ ప్రూఫ్ కోర్స్. ఎక్కడైతే ఇక్కడంతా
వాటర్ వర్షపు నీళ్ళు వచ్చేసి వాటర్ వచ్చినాయి అనుకో, ఇదంతా తడిచిపోయి ఈ పాట్లో ఈ వాటర్ అంతా పైకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. పైకి వెళ్ళకుండా ఆ డిపిసి ప్రొవైడ్ చేస్తారు. అందుకని దానికి థిక్నెస్తో సంబంధం లేదు కాబట్టి బ్రెత్ తోటి ఓన్లీ లెంత్ మల్టిప్లైడ్ బై విడ్త్ కాబట్టి రెండే ఉంటాయి కాబట్టి డిపిసి అనేది m² ఉంటుంది. m². సో నెక్స్ట్ వన్ ఈజ్ డిపిసి. డిపిసిలో కూడా లాంగ్ వాల్స్, షార్ట్ వాల్స్. లాంగ్ వాల్స్, షార్ట్ వాల్స్. దీంట్లో కూడా డిపిసిలో ఏముంది, లాంగ్ వాల్స్ 2 ఉంటాయి, షార్ట్ వాల్స్ కూడా 2 ఉంటాయి. దీని బ్రిక్ వర్క్ కూడా టోటల్ డోర్స్ విండోస్ డిడక్ట్ చేయకుండా చేస్తున్నారు. అట్లాగే ప్లాస్టరింగ్ కూడా విండోస్ డోర్స్ డిడక్ట్ చేయకుండా చేద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ప్లాస్టరింగ్. ప్లాస్టరింగ్లో కూడా లాంగ్ వాల్స్, షార్ట్ వాల్స్ ఉంటాయి. అట్లా వేయచ్చు, లేదా టోటల్ క్వాంటిటీ వేయచ్చు. లాంగ్ వాల్స్ అంటే ఇవి లాంగ్ వాల్స్, షార్ట్ వాల్స్. ఇప్పుడు ఏమైందంటే ఇది సెంటర్ టు సెంటర్ లెంత్ క్యాలిక్యులేట్ చేసాం ప్లాస్టరింగ్లో చూసినప్పుడు ఏంటంటే ఇంటర్నల్ డైమెన్షన్ లెంత్ వచ్చేసి 5 మీటర్స్, ఇది కూడా 5 మీటర్స్, ఇది 3 మీటర్స్. సో 5 మీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి, నెక్స్ట్ 5 మీటర్స్ తర్వాత 3 మీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి, 5 మీటర్స్ 3 మీటర్. టోటల్ లెంత్ పారామీటర్ వేసుకోవచ్చు. టోటల్ లెంత్ అయితే 5 + 5 10, 10 + 3 13, 13.3 16. ఆ 16 మీటర్స్ వేసుకొని టోటల్గా అట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా లాంగ్ వాల్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ లాంగ్ వాల్స్, ఇవేమో షార్ట్ వాల్స్. సో నేను ఇది ప్లాస్టరింగ్లో పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. లోపల ఇన్సైడ్ ప్లాస్టరింగ్, ఇది ఇన్సైడ్ గోడ లోపల 4 గోడల వైపు ప్లాస్టరింగ్ చేశారనుకో, ప్లాస్టరింగ్లో 2 వేసుకోవచ్చు. నెంబర్ 1 ఈజ్ ఇన్సైడ్ ప్లాస్టరింగ్. ఇన్సైడ్ ప్లాస్టరింగ్లో నెంబర్స్ కింద ఒకటే వేసుకోవాలి. అప్పుడు తర్వాత క్లాసులో మీరు సెంట్రల్ లైన్ మెథడ్ గురించి తెలుసుకుంటారు. దాంట్లో కూడా నెంబర్స్లో ఒకటే వేస్తాం. దీంట్లో పెరిమీటర్ 5 + 5 + 10, 13, 16 లెంత్కి వచ్చే వరకు 16 మీటర్స్ వస్తుంది. దీని లోపల ఇన్సైడ్ మొత్తము 16 మీటర్స్. దీని హైట్ వచ్చేసి ఈ 3 మీటర్సే ఉంటుంది. ఇంకా బ్రెత్ సంబంధం లేదు, దాని థిక్నెస్ తోటి, ప్లాస్టరింగ్ థిక్నెస్ తోటి మీకు సంబంధం లేదు. ఇంకా ఫైనల్ అయిపోయినట్టే. ఇన్సైడ్ ప్లాస్టరింగ్ అంటే నెంబర్స్ 1 వేస్తున్నాము, లెంత్ ఎల్ అనేది లోపల చుట్టూ కొలత వేస్తున్నాం. అట్లాగే రెండోది అవుట్ సైడ్ ప్లాస్టరింగ్. అవుట్ సైడ్ ప్లాస్టరింగ్ కూడా నెంబర్ 1 వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, అవుట్ సైడ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చేయాలి, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇక్కడికి. ఈ 5కు ఇటు వాల్ థిక్నెస్ 0.3, ఇటుపక్క వాల్ థిక్నెస్ కూడా 0.3, మొత్తం ఎంత ఉంది 5.6 మీటర్స్. ఇక్కడ కూడా 5.6 మీటర్స్, ఇక్కడ వచ్చేసి 3.6 మీటర్స్, ఇక్కడ కూడా 3.6 మీటర్స్. ఈ 4 యాడ్ చేయండి, 5.6, 5.6, 3.6, 3.6, 6 12 24, 5 5 5 10, 13, 16, 18.6 వచ్చింది మనకు. ఈ 18.4 వచ్చింది, 18.4 ఇక్కడ వేసేయండి. అంటే ఇది అవుట్ సైడ్ డైమెన్షన్ మొత్తం 5.6, 5.6 2 సైడ్స్ వేస్తున్నాం, 3.6 ఇక్కడ కూడా 3.6. ఈ మొత్తం యాడ్ చేస్తే 24,
5, 10, 13, 16, 18. 18.4 మీటర్స్ అనేది అవుట్ సైడ్ వచ్చింది. ఇన్సైడ్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. 5 + 3 మీటర్స్. ఇది చూడండి, ఇది ఇన్సైడ్ వచ్చింది, అవుట్ సైడ్ వచ్చింది. డెప్త్ వచ్చేసి అంతే 3 మీటర్స్ ఉంటుంది. ఇది క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే క్వాంటిటీ దీంట్లో ఇంతకుముందు ఏం చేసామంటే నెంబర్స్లో 2 వేసాం. ఇప్పుడు 2 అక్కర్లేదు, ఆల్రెడీ ఒకటే ఉంది. అందుకని 16 × 3 వేస్తే 48 వచ్చింది. నెక్స్ట్ 18.4 × 3 అంటే 55.2. ఇదే చూడండి మీరు, ఇన్సైడ్ ప్లాస్టరింగ్ క్వాంటిటీ కంటే అవుట్ సైడ్ పెరిగింది. ఎందుకు? ఈ వాల్స్ అన్నీ చుట్టూరు పెరిగినాయి కాబట్టి. సో 2 యాడ్ చేస్తే 0.2 + 48 103. 103.2 వచ్చింది. 103.2. దీనికి యూనిట్ m². ఎందువలన అంటే బ్రెత్లో లేదు. చూడండి ఒకసారి, ఈ 2 మెజర్మెంట్సే ఉన్నాయి. ఇది ప్లాస్టరింగ్ క్వాంటిటీ. ప్లాస్టరింగ్ క్వాంటిటీలో 2 ఉంటాయి. ఒకటేమో ఇన్సైడ్, ఒకటి అవుట్ సైడ్. ఇన్సైడ్ వేసేమో నెంబర్స్లో 1 వేసాం. ఎందుకు వేస్తున్నాం? నెంబర్స్లో 2 వేయలేదు. ఎందుకంటే లాంగ్ వాల్ షార్ట్ వాల్స్ కనుక్కోవట్లే, డైరెక్ట్గా పారామీటర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది పారామీటరు. లెంత్ వచ్చేసి 16 వచ్చింది. అదే కింద అవుట్ సైడ్ తీసుకుంటే ఎంత వచ్చింది? 16.4 వచ్చింది. నెక్స్ట్ డెప్త్ ఆల్రెడీ తెలుసు, 3 మీటర్స్ డెప్త్. అందుకని ఈ 2 మల్టిప్లై చేసాం. 18.4 × 3 ఇది ఇచ్చింది. టోటల్ యాడ్ చేస్తే 103.2. అట్లాగే ఈ 3 క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఈరోజు ఏం క్యాలిక్యులేట్ చేసాం? బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ బ్రిక్ వర్క్ ఇన్ డీపీస్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ప్లాస్టరింగ్ క్యాలిక్యులేట్ చేసాం. మీరు ఆన్సర్లు వచ్చిన తర్వాత, ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వాంటిటీస్ మీరు నీట్గా రాయండి. నెంబర్ 1, ప్రాబ్లం ఇచ్చారనుకో, ప్రాబ్లాన్ని సాల్వ్ చేసిన తర్వాత అది ఏమైతే మీరు కనుక్కున్నారో దానికి ఏం రాస్తారంటే బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ ఎంత క్వాంటిటీ వస్తే అంత క్వాంటిటీ, అది మీటర్ క్యూబ్ క్లియర్గా రాయండి. నెక్స్ట్ రెండోది మనం కనుక్కున్నది డిపిసి. డిపిసి ఇందాక ఎంత వచ్చిందో అంత వేసేసి దాన్ని m² రాయండి, మీటర్ స్క్వేర్ క్లియర్గా రాయండి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లాస్టరింగ్. ప్లాస్టరింగ్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం? ఇప్పుడు ఎంత వచ్చింది? సపోజ్ 1.3.2 వచ్చింది. అది కూడా మీటర్ స్క్వేర్. ఈరోజు ఏం చేసామంటే ఈ 3 క్యాలిక్యులేట్ చేయటం నేర్చుకున్నాం. ఫస్ట్ బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్, నెక్స్ట్ డిపిసి, ప్లాస్టరింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసాం. ఎర్త్ వర్క్ క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఏంటంటే పిపిసి, ప్లెయిన్ సిమెంట్ పీసీపీ ప్లెయిన్ సిమెంట్ క్యాలిక్యులేట్ చేసాం. బ్రిక్ వర్క్ క్యాలిక్యులేట్ చేసాం. బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ డిపిసి క్యాలిక్యులేట్ చేసాం. ప్లాస్టరింగ్ క్యాలిక్యులేట్ చేసాం. అందుకని లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో దాదాపు అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో మీరు సపోజ్ ఎర్త్ వర్కే ఉంది. ఎర్త్ వర్క్లో ఏ మెథడ్లో చేసాం? మనం లాంగ్ వాల్ షార్ట్ వాల్లో మెథడ్ చేస్తాం. ఈసారి క్లాసులో ఏం నేర్చుకుంటామంటే సెంట్రల్ లైన్ మెథడ్ ఒకటి ఉంది. ఆ మెథడ్లో ప్రాబ్లమ్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్స్ మాత్రం సేమ్ టాలీ అయిపోతాయి. లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్ కానీ సెంట్రల్ లైన్ మెథడ్. సెంట్రల్ లైన్ ఏంటంటే కొద్దిగా క్విక్ ప్రాసెస్, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంతవరకు బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్, డిపిసి, ప్లాస్టరింగ్, లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో సింగిల్ రూమ్లో అన్ని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే.
ఆ.